ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. ప్రాచీన పురాణాల్లో వర్ణించిన భయంకరమైన రాక్షస జీవులకి, నిజ జీవితంలో మనం సముద్రాల్లో చూసే సున్నితమైన సముద్రపు గుర్రాలకి మధ్య ఉన్న అద్భుతమైన వ్యత్యాసాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటి శాస్త్రీయ నామం హిప్పోకాంపస్. ప్రాచీన గ్రీకు భాషలో హిప్పోస్ అంటే గుర్రం, అలాగే క్యాంపోస్ అంటే సముద్ర రాక్షసుడు అని అర్థం. ఈ పేరు వింటుంటేనే అర్థమవుతోంది కదూ, ప్రాచీనకాలపు పురాణాలకు నిజ జీవిత జీవశాస్త్రానికి మధ్య ఇది ఒక అద్భుతమైన వారధిలా ఎలా నిలుస్తుందో 6 ముఖ్యమైన అంశాల మీద ఫాస్ట్గా ఓ లుక్కేద్దాం. ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. పురాణాల ప్రకారం ఈ జీవులు సగం గుర్రం, సగం చేప రూపాన్ని కలిగి ఉంటాయట. అంటే పైభాగమేమో అచ్చం గుర్రంలా, కింది భాగం చేపలా ఉండి అప్పుడప్పుడు వీటికి రెక్కలు లేదా వెబ్డ్ పాదాలు కూడా ఉంటాయని అప్పటివాళ్లు బలంగా నమ్మేవారు. హోమర్ రాసిన ఫేమస్ ఇలియడ్ కావ్యంలో అయితే ఒక అద్భుతమైన వర్ణనుంది. సముద్రదేవుడైన పొసీడెన్ రథాన్ని ఈ బ్రహ్మాండమైన రాక్షస జీవులు సముద్రం మీద లాగుతున్నట్లు అందులో వర్ణించారు. అయితే దేవుళ్ల అమరలోకం నుండి ఇప్పుడు మనం వాస్తవ ప్రపంచంలోని అసలైన సముద్రంలోకి అడుగుపెడదాం. ఇక్కడే మన నిజమైన సముద్రపు గుర్రాలు నివసిస్తాయి. ఇవి పురాణాల్లో చెప్పినంత భారీగా ఏమీ ఉండవు, కానీ వాటికంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయన్నది మాత్రం పక్కా. ఇక్కడ పురాణాలకు వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే పురాణాలలో రథాలు లాగే అమరత్వం కలిగిన భారీ రాక్షసజీవులు, మరోవైపు చూస్తే కేవలం 10 నుంచి 300 మిల్లీమీటర్ల సైజులో ఉండే అత్యంత సున్నితమైన నిజమైన సముద్రపు గుర్రాలు. ఇవి నిటారుగా ఈదుతాయి, పైగా ఈదడంలో చాలా వీక్, కాని వస్తువులను గట్టిగా పట్టుకోగల ఒక ప్రత్యేకమైన తోకను కలిగి ఉంటాయి. ఊహలకు వాస్తవానికి మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఇదే అని చెప్పొచ్చు. ఇప్పుడు తదుపరి విభాగానికి వెళ్దాం. అసలు ఇవి ఎలా నిర్మితమయ్యాయో చూద్దాం. సింగ్నాథిడే కుటుంబానికి చెందిన ఈ జీవులు సాధారణ చేపల లక్షణాలు ఏమీ లేకుండా అసలు ఎలా బతుకుతున్నాయో తెలుసుకోవడం నిజంగా ఒక జీవశాస్త్ర అద్భుతం. బాగా ఆరబెట్టిన ఒక సముద్రపు గుర్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే సాధారణ చేపల్లా వీటికి పొలుసులుండవని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ్చర్యం కదూ! మరి ఇవి ఎలా రక్షించుకుంటాయి? వీటి చర్మం నేరుగా ఎముకల పలకలతో కూడిన ఒక దృఢమైన బాహ్య అస్థిపంజరం అంటే ఎక్సోస్కెలిటన్ మీద కప్పబడి ఉంటుంది. ఇది వాటికి ఒక కవచంలా ఎక్సలెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు వీటి ప్రైమరీ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా నెమ్మదిగా ఈదుతాయి కాబట్టి శత్రువుల కంట పడకుండా తప్పించుకోవడానికి వాటికి అద్భుతమైన కమోఫ్లాజ్ టెక్నిక్ అంటే పరిసరాల్లో కలిసిపోయి మభ్యపెట్టే నైపుణ్యం ఖచ్చితంగా అవసరం. అది ఎలా జరుగుతుందంటే, సముద్రపు గుర్రాల చర్మంలో క్రోమాటోఫోర్స్ అనే చిన్న రంగు సంచులుంటాయి. శత్రువులొచ్చినప్పుడు వాటి నాడీ వ్యవస్థ ఈ సంచులను కంట్రోల్ చేసి క్షణాల్లో రంగు మారేలా చేసి చుట్టుపక్కల వాతావరణంలో ఇట్టే కలిసిపోయేలా చేస్తుంది. అలా కాకుండా జతకట్టే సమయంలో మాత్రం హార్మోన్ల ప్రభావం వల్ల ఇవి నెమ్మదిగా మరింత ప్రకాశవంతమైన రంగుల్లోకి మారుతాయి. మగజీవుల గర్భధారణ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! జంతుజాలంలో ఇదొక రేర్ అండ్ వండర్ఫుల్ రోల్ రివర్సల్. ఇక్కడ ఆడ సముద్రపు గుర్రాలు తమ గుడ్లను మగవాటి శరీరంలో ఉండే బ్రూడ్ పౌచ్లోకి పంపిస్తాయి. ఆ తర్వాత మగజీవే ఆ గుడ్లను ఫలదీకరణం చేసి వాటిని పొదిగి పూర్తి రూపుదిద్దుకున్న చిన్నారి సముద్రపు గుర్రాలకు జన్మనిస్తుంది. ఒక మగజీవి ఒకేసారి 1000కు పైగా పిల్లలకు జన్మనివ్వగలగడం నిజంగా అన్బిలీవబుల్ కదా! అయితే ఈ కథలో ఇప్పుడు మనమొక సవాల్తో కూడిన వాస్తవానికి వస్తున్నాం. పురాణాల్లోని సముద్ర రాక్షసులకు ఉన్నట్టు వీటికి ఎలాంటి అమరత్వం లేదు. మన నిజమైన సముద్రపు గుర్రాలు పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనవి మరియు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి. ఉదాహరణకు, చైనాలోని గ్వాంగ్జౌ మార్కెట్ లాంటి చోట్ల అమ్మకానికి ఉంచిన సముద్రపు గుర్రాల పరిస్థితి చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఉబ్బసం నుండి అలసట వరకు అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ చైనీస్ వైద్యంలో వీటిని భారీగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏకంగా 2 కోట్ల కంటే ఎక్కువ సముద్రపు గుర్రాల వ్యాపారం జరుగుతోంది. సాంప్రదాయ వైద్యం, అక్వేరియంలు, క్యూరియోల కోసం వీటిని ప్రధానంగా భారత్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి 32 దేశాల నుండి సేకరిస్తున్నారు. ఈ డేటాని తటస్థంగా పరిశీలిస్తే స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, ఈ భారీ స్థాయి వ్యాపారం వాటి జనాభాపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. వీటి ఉనికికి ప్రధాన ముప్పు ఎప్పుడుందంటే మితిమీరిన వేట,
రొయ్యల వలల్లో ప్రమాదవశాత్తు చిక్కుకోవడం, సముద్రపు గడ్డి మరియు పగడపు దిబ్బలు నాశనం కావడం, అలాగే ఎలాంటి నియంత్రణ లేని అంతర్జాతీయ వాణిజ్యం ఈ సముద్రపు గుర్రాలను తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యానికి ఒక బయో ఇండికేటర్స్గా భావిస్తారు. అంటే వీటి జనాభా తగ్గడమంటే మన సముద్ర పర్యావరణ వ్యవస్థ డేంజర్లో ఉందని స్పష్టమైన సంకేతం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన జీవులు మన మహాసముద్రాలలో సజీవంగా, ఉత్సాహంగా కొనసాగుతాయా, లేదా పురాణాల మాదిరిగానే అవి కూడా కనుమరుగైపోయి కేవలం కథలుగానే మిగిలిపోతాయా?